ఈ 15 డేస్లో ఇన్ఫినిక్స్ GT20 Proతో నా ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు చెప్పేదే, సో ఇది రిటైల్ యూనిట్, ఫ్లిప్కార్ట్లో నా ఓన్ మనీతో అయితే పర్చేజ్ చేశాను. సో బ్రాండ్ పంపించిన రివ్యూ యూనిట్ అయితే కాదు. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో సపరేట్గా చేయలేదు కాబట్టి అన్బాక్సింగ్ కంటెంట్స్ గురించి అయితే మాట్లాడదాం. వీళ్ళ బాక్స్ అయితే సో చాలా బాక్సెస్ అయితే వచ్చాయి. ఒక పెద్ద బాక్స్, అందులో ఒక మొబైల్ బాక్స్ అండ్ గేమింగ్ కిట్కి సంబంధించి మరో బాక్స్ అయితే ఉంది. మొబైల్ బాక్స్ని ఓపెన్ చేస్తే సో ఇంకో బాక్స్ ఉండి అందులో మొబైల్ అయితే ఉంది. అండ్ మొబైల్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ చూసినట్లయితే సో మొబైల్ ఉంది, TPU హార్డ్ కేస్ ఉంది, 45W ఫాస్ట్ ఛార్జర్, Type-C కేబుల్ అండ్ స్క్రీన్ గార్డ్ ఉంది, పేపర్ వర్క్, సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉంది. ఫటాఫట్ గేమింగ్ కిట్లో వచ్చిన కంటెంట్స్ కూడా చూద్దాం. చూసే ముందు ఇదైతే సో ఇనిషియల్ సేల్స్లోనే ఎక్స్క్లూజివ్గా ఈ గేమింగ్ కిట్ అయితే ఇచ్చారు. తర్వాత సేల్స్లో ఇది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఈ బాక్స్లో ఉన్న కంటెంట్స్ చూసినట్లయితే మనకి కూలింగ్ ఫ్యాన్ ఉంది, మెచా కేస్, మ్యాగ్నెటిక్ రింగ్తో అయితే వస్తుంది. కూలింగ్ ఫ్యాన్ డైరెక్ట్గా ఈ కేస్కి అయితే అటాచ్ అవుతుంది. అండ్ ఫింగర్ స్లీవ్స్ ఉన్నాయి అండ్ Type-C కేబుల్ అయితే ఉంది కూలింగ్ ఫ్యాన్ని సో మొబైల్కి కనెక్ట్ చేయడానికి. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ మాత్రం డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు 25,000 అయితే సెట్ చేశారు. యావరేజ్గానే అనిపించింది. కంప్లీట్ పాలికార్బనేట్, బ్యాక్ గ్లాసీ ఫినిషింగ్ తోటే వస్తుంది. సైడ్స్ కూడా పాలికార్బనేటే, ఇది కూడా గ్లాసీ ఫినిషింగ్ తోటే వస్తుంది. అండ్ బటన్స్ కూడా సో అన్ని పాలికార్బనేటే, గ్లాసీ ఫినిషింగ్ తోటే వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫింగర్ ప్రింట్స్ చాలా తీసుకుంటుంది. సో కొంచెం ఎక్కువే కనబడుతున్నాయి. మ్యాటే ఫినిషింగ్తో ఇచ్చి ఉంటే బాగుండే. అట్లీస్ట్ ఆ సర్టెన్ డిజైన్ ఏదైతే పోర్షన్స్ ఉన్నాయో అక్కడక్కడైనా మ్యాటే ఫినిషింగ్తో ఇచ్చి ఉంటే చూడడానికి ఇంకొంచెం బెటర్గా కనిపించేది. అండ్ ఈవెన్ గేమింగ్ సెంట్రిక్ ఫోన్ డిజైన్గా వీళ్ళు తీసుకొచ్చినప్పటికీ స్టిల్ కొంచెం ఫంకీగా ఉన్నప్పటికీ కొందరికి నచ్చచ్చు, కొందరికి అయితే నచ్చకపోవచ్చు. బట్ డిజైన్ ఇంకొంచెం ప్రీమియంగా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ అరౌండ్ 194 grams వెయిట్ ఉంది, పెద్ద వెయిట్ ఏం లేదు. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో 6.78 inch ఫుల్ HD ప్లస్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 10-bit AMOLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది అండ్ షార్ప్ గా ఉంది. సో 4K 60 FPS వరకు మనం వీడియోని అయితే యూట్యూబ్లో ప్లే చేయొచ్చు. అండ్ HDR కంటెంట్ చేసేటప్పుడు ఇనిషియల్గా మాత్రం కొన్నిసార్లు నాకు జిట్టర్ అయినట్టు అయితే అనిపించింది, తర్వాత అయితే అనిపించలేదు. అండ్ వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది. ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఫుల్ HDలో కంటెంట్ చూడొచ్చు. సో 144 Hz రిఫ్రెష్ రేట్ చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. సో చాలా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా స్పీకర్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే, JBL పార్ట్నర్షిప్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో పైన స్పీకర్ నుంచి అరౌండ్ 40%, బాటమ్ నుంచి అరౌండ్ 60% అయితే వాల్యూమ్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే డీసెంట్గానే ఉంది ఈ ప్రైస్ రేంజ్లో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి అయితే ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయలేదు కాబట్టి. టాప్లో మనకి సెకండరీ స్పీకర్ అండ్ సౌండ్ బై JBL అండ్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ IR బ్లాస్టర్ ఉంది, అదైతే మంచి విషయం. అండ్ సెకండరీ మైక్ ఉంది. అండ్ బాటంలో సిమ్ ట్రే, సో 2 సిమ్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు, మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మెయిన్ మైక్ ఉంది అండ్ Type-C పోర్ట్ ఉంది అండ్ మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఎలాంటి బటన్స్ అండ్ పోర్ట్స్ అయితే లేవు. అండ్ ఈ మొబైల్కి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మీకు తెలియకపోతే స్క్రీన్ పై అయితే కనిపిస్తాయి. ఒకసారి అయితే వీడియోని పాజ్ చేసి అయితే చెక్ చేయండి. నేను మళ్ళీ చదివితే మీకు టైం అయితే వేస్ట్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, MediaTek Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. 4nm TSMC మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్. Antutu రన్ చేస్తే నియర్లీ 9,50,000 వరకు అయితే స్కోర్ చేసింది. వాళ్ళు యాక్చువల్గా క్లెయిమ్ చేసిన దానికైతే దగ్గరగానే స్కోర్ చేస్తుంది. అండ్ థ్రోటిల్ టెస్ట్ చేసినప్పుడు కూడా అరౌండ్ 84% వరకు అయితే స్కోర్ చేసింది. ఇంకా ఈ ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 888కి 8 Gen 1కి మధ్యలో అయితే పర్ఫామ్ చేస్తుంది. 8 Gen 1 దీనికంటే ఒక 20% బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ 8 Gen 1 రేంజ్ అనుకోండి. చాలా మంది Poco X6 Proలో ఉన్న Dimensity 8300 Ultra అలాగే F6లో ఉన్న Snapdragon 8S Gen 3తో అయితే కంపేర్ చేస్తున్నారు. అంటే ఆ రేంజ్లో ఉంటుందా అని అయితే అడుగుతున్నారు కొంతమంది మన ఫాలోవర్స్. లేదు, సో అంత అయితే లేదు. దానికి 50%, దాంట్లో ఒక 50% మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. సో రియల్ లైఫ్ యూసేజ్లో సో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పుడప్పుడు ల్యాగ్ అవ్వడం కూడా నోటీస్ చేశాను కొంచెం హెవీగా యూజ్ చేస్తున్నప్పుడు. బట్ స్టిల్ వీళ్ళు తీసుకొచ్చిన ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం డీసెంట్ ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే, BGMIని 90 FPSలో ఆడొచ్చు. 60 FPSలో ఆడినప్పుడు అయితే చాలా స్మూత్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. బట్ 90 FPSలో ఆడినప్పుడు అయితే సో కొన్ని ల్యాగ్ అవ్వడం అయితే నేను నోటీస్ చేశాను. అండ్ HDR గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ అసలు మీరు ఆడలేరు, తట్టుకోదు ఫోన్. సో 60 FPSలో అయితే స్మూత్గానే ఉంది. అండ్ కూలింగ్ ఫ్యాన్ పెట్టి ఆడినప్పుడు సో జనరల్గా ఉండాల్సిన టెంపరేచర్స్ కంటే సో కొంచెం ఎక్కువే డిఫరెన్స్ రావాలి. బట్ చాలా మైనర్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఎందుకంటే సో ఏదైతే కేస్ వీళ్ళు ఇచ్చారో సో మనం ఈ కూలింగ్ ఫ్యాన్ అటాచ్ చేయడానికి, ఈ కేస్ యొక్క థిక్నెస్ చాలా ఉంది. అందుకే సో జనరల్గా అయితే
చాలా కూల్గా ఉంటుంది ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు, కనెక్ట్ చేసినప్పుడు. బట్ ఈ కేస్ థిక్నెస్ బాగా ఎక్కువ ఉండడం అండ్ ఈ బ్యాక్ సంబంధించి మరొక అడిషనల్ లేయర్ ఉండడం ఇలా సో తగినంత కూలింగ్ అయితే దీనికి అందట్లేదని అయితే అనిపించింది. ఏదైతే కేస్ వీళ్ళు ఇచ్చారో అది కొంచెం థిన్గా ఉంటే బాగుండేది. 2 కేసెస్ అయితే వస్తాయి. బాక్స్లో ఉన్న కేస్కి సో మెటల్ ప్లేట్ ఉండదు, సో డైరెక్ట్గా అటాచ్ అవ్వదు, అందుకే మనకి సపరేట్ మెటల్ ప్లేట్ ఇస్తారు. అదే గేమింగ్ కిట్లో వచ్చిన కేస్కి మాత్రం సో మెటల్ ప్లేట్ ఉంటుంది, డైరెక్ట్గా అయితే మనకి అటాచ్ అవుతుంది. ఓవరాల్గా కూలింగ్ ఫ్యాన్ పనిచేయట్లేదా అంటే పనిచేస్తుంది. చాలా వరకు చాలా సిచ్యువేషన్స్లో టెంపరేచర్ని సో కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది, బట్ సో కొంచెం తక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. బట్ చల్లగా ఉంది కూలింగ్ ఫ్యాన్, నాకైతే సో ఇలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రాంక్లీ. ఒకవేళ సేమ్ కూలింగ్ ఫ్యాన్ మీకు కావాలంటే మొబైల్తో రాకపోతే అరౌండ్ 1000-1500లో అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దానికోసమే మీరు కొనాల్సిన అవసరం లేదు. మీరు ఏ మొబైల్ కొన్నా కూలింగ్ ఫ్యాన్ అయితే కనెక్ట్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కూలింగ్ ఫ్యాన్ వల్ల ఒక మైనస్ కూడా ఉంది. ఏంటంటే సో మనం గేమింగ్ చేసేటప్పుడు జనరల్గానే గేమింగ్ చేస్తే ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ కూలింగ్ ఫ్యాన్ని అటాచ్ చేయడం వల్ల సో ఈ బ్యాటరీ కూడా సో ఈ కూలింగ్ ఫ్యాన్ రన్ అవ్వడానికి కావాల్సిన బ్యాటరీ కూడా మొబైల్ నుంచే తీసుకుంటుంది కాబట్టి అలా కూడా కొంత బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా అని బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని అయితే ఇన్ఫినిక్స్ GT20 Pro కొనకండి. సో కూలింగ్ ఫ్యాన్ లేకపోయినా పోకో X6 Pro అండ్ పోకో F6లో మీకు చాలా అంటే చాలా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ థర్మల్స్ కూడా సో ఇందులో అయితే నాకు కొంచెం ఎక్కువే అనిపించాయి. సో పోకో X6 Pro అయితే ఆల్రెడీ రివ్యూ చేశాను, దాంతో కంపేర్ చేస్తే సో కూలింగ్ ఫ్యాన్ పెడితే మాత్రం కనెక్ట్ చేస్తే మాత్రం కొంచెం కంట్రోల్లో ఉంది. అండ్ ఈ మొబైల్ LPDDR5X ర్యామ్తో రావడం వల్ల సో యాప్స్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం అయితే చాలా స్మూత్గా ఉంది. UFS 3.1 స్టోరేజ్ని అయితే ఇచ్చారు. UFS 4.0 ఇచ్చి ఉండాల్సింది, ఎందుకంటే 26,000-27,000లో లాంచ్ అయిన పోకో X6 Pro ప్రజెంట్ అయితే 25,000 రేంజ్లో వస్తుంది. UFS 4.0తో ఉంది అండ్ బెటర్ ప్రాసెసర్తో ఉంది. సో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది దాంట్లో ఇచ్చారు కాబట్టి. సో వీళ్ళు గేమింగ్ సెంట్రిక్గా తెచ్చారు కాబట్టి UFS 4.0 ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ అంటే కెమెరాస్ యావరేజ్గా ఉంటాయి. సో నేను కూడా అదే పర్సెప్షన్తో ఉన్నాను, కెమెరాస్ మరీ దారుణంగా ఉంటాయేమో అనుకున్నాను. బట్ ఈ ప్రైస్ రేంజ్లో నేను వేరే మొబైల్స్తో కూడా కంపేర్ చేసి చూసాను. సర్ప్రైజింగ్లీ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి డే టైంలో. అండ్ కలర్స్ కొంచెం పంచిగా ఉన్నప్పటికీ సో డీటెయిల్గా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. అండ్ ఎక్స్పోజర్ కూడా కంట్రోల్లోనే ఉంది, స్కిన్ టోన్స్ కూడా బాగానే వస్తున్నాయి. సో ఫోటో శాంపిల్స్ని అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ పోర్ట్రేట్స్ కూడా సో జనరల్గా ఈ ప్రైస్ రేంజ్లో సో 2x పోర్ట్రేట్ ఆప్షన్ ఉండదు, బట్ ఇందులో మనం 2xలో కూడా పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. సో ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ మనకి 32 MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. ఈ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాగా అనిపించింది. సర్ప్రైజింగ్లీ అస్సలు ఈ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దీని యొక్క కెమెరా, బట్ నాకైతే డీసెంట్గానే అనిపించింది. ఈ ప్రైస్ రేంజ్లో చాలా మొబైల్స్ ఉన్నాయి నాన్ గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్, వాటి కెమెరాతో అయితే డెఫినెట్గా కంపీట్ అవుతుంది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనం 4K 60 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు మెయిన్ సెన్సార్తో. సో వీడియో క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది, మీరైతే ఈ శాంపిల్ని చూడొచ్చు. ఫ్రంట్ ఈ ప్రైస్ రేంజ్లో జనరల్గా 1080p మాత్రమే రికార్డ్ చేయొచ్చు, బట్ ఇందులో 2K రెజల్యూషన్ వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా డీసెంట్గా ఉంది. 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జర్తో అరౌండ్ 1 hour 15 minutes 20 minutes అంత టైం అయితే పట్టింది నాకు అప్రాక్సిమేట్లీ. ఈజీగా 1 day అయితే వస్తుంది హెవీ యూజర్స్కి. సో ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా గేమింగ్ చేస్తే మాత్రం 1 day కూడా రాదు. అండ్ కూలింగ్ ఫ్యాన్ తోటి పెట్టుకొని మీరు ఒక 4-5 hours గేమింగ్ ఆడే వాళ్ళకైతే డెఫినెట్గా రోజు 2 సార్లు అయితే ఛార్జింగ్ పెట్టాల్సి ఉంది. నార్మల్ యూజర్కి మోర్ దెన్ ఏ డే అయితే రావచ్చు. సో బ్యాటరీ విషయంలో మేజర్గా కంప్లైంట్స్ అయితే నాకు కనిపించలేదు. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. అండ్ 14 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది, 5G కనెక్టివిటీ కూడా బాగుంది. అండ్ సెన్సార్స్ వెయిట్ని స్కిప్ చేయలేదు, గైరో బాగానే వర్క్ అవుతుంది. ప్రాక్సిమిటీ సెన్సార్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా వర్క్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో వాళ్ళ XOS 14తో వస్తుంది. 2+3 years అప్డేట్, 2 Android అప్డేట్స్, 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ఇస్తారు. అండ్ కస్టమ్ యూఐలో ఉండే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి LED లైట్స్ అయితే ఉంటాయి, మెచా లూప్ లైటింగ్ అనేది వాళ్ళు పిలుస్తున్నారు. సో వీటిని మనం కావాలనుకుంటే ఎప్పుడు ఆన్ చేసుకోవచ్చు, లేదా సో అప్పుడప్పుడే ఆన్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చినట్టుగా సో కాల్స్కి రావాలా, నోటిఫికేషన్ లైట్, లేదా మెసేజెస్కి రావాలా, ఇలా చాలా కస్టమైజేషన్స్ మనకి సెట్టింగ్స్లో అయితే ఉన్నాయి. మెచా లూప్ లైటింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్కి తగ్గట్టుగా రిథమిక్గా కూడా సో ఈ LED లైట్ వచ్చేలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ జనరల్గా షామీ రెడ్మీ ఫోన్స్లో కనిపించే ఐఆర్ బ్లాస్టర్ ఇందులో కూడా ఉంది. మీరు ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ని సో దీంతో అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకా కాన్స్ బాగా మైనస్గా అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. అండ్ వీళ్ళ సర్వీస్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ప్రాపర్ సర్వీస్ సెంటర్స్ కూడా చాలా ఏరియాస్లో అయితే లేవు, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫ్యాన్ ఇచ్చారు కానీ సో ఇంకొంచెం నేను చెప్పాను కదా సో పర్ఫార్మెన్స్ సెగ్మెంట్లో
అక్కడ చెప్పినట్టుగా ఇంకొంచెం ఎఫెక్టివ్గా వర్క్ చేయాల్సిందని అయితే అనిపించింది. అండ్ చివరిగా నాకు అనిపించిన ప్రైసింగ్ వీళ్ళు 25,000 పెట్టారు. 25,000 పెడితే దీనికంటే గేమింగ్ సెంట్రిక్ ఫోన్గా వీళ్ళు చెప్పినప్పుడు సో దీనికంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే పోకో X6 Pro ఉంది. సో 27,000కు పోకో F6 వస్తుంది 8S Gen 3తో. సో అవి ఉండగా వాటితో పర్ఫార్మెన్స్ గేమింగ్లో అయితే ఇది తలబడలేదు. అండర్ 20,000 లేదా 20,000 ప్రైస్గా సెట్ చేస్తే ఇంకా మంచి ఫోన్ అయితే అయి ఉండేదని అయితే నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిక్స్ GT20 Proతో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్గా అయినా నేను పోకో F6 నా దగ్గర ఉంది. దీంతో కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే సిమిలర్ టైంలో టెస్ట్ చేశాను కాబట్టి కొన్ని అయితే తీశాను. సో ఈ పోకో F6 కంటే సో ఫొటోస్ ఇందులో కొంచెం బెటర్గా అయితే అనిపించాయి. కొన్ని శాంపిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో వీడియోని అయితే ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.